ఫేక్ అనుకునే వాళ్ళు కర్మ అండి. ఎవరైనా సరే ఆమెకి, అమ్మాయికి, రేవతికి ఫేక్ చెప్పి ఏం లాభం వస్తుంది ఆవిడకి? చెప్పండి ఒకసారి. ఫేక్ కాదు, ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే చేసుకోండి వర్క్. కష్టపడి ధైర్యం, ఒంట్లో శక్తి, అంత తెలివి బుర్రలో ఉంటే ఎవరైనా సరే మార్కెటింగ్ చేసుకోండి. హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, చాలా మంది కూడా నాకు కొన్ని కమెంట్స్ అడగండి. సో ఆ కామెంట్స్కి నేను ఈ వీడియోలో రిప్లై ఇస్తాను. దానికంటే ముందు వచ్చేసి మన సబ్స్క్రైబర్లు ఆల్రెడీ కొంతమంది ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారండి. సో అందులో కొంతమంది వచ్చేసి నాకు వీడియో పోస్ట్ చేశారు. సో ఆ వీడియోస్ కూడా మీకు మోటివేషన్గా కూడా చూపించానండి. సో అదే విధంగా మన సబ్స్క్రైబరు ఆల్రెడీ మీకు తెలిసిందేనండి. సో తను వచ్చేసి స్టాక్ అంతా తెచ్చుకొని ఎక్కడికైనా ఎంత స్టాక్ తెచ్చుకుంది, తను ఇంతకుముందు తను ఒకతే ప్యాకింగ్ చేస్తూ, తనే వెళ్ళి మార్కెటింగ్ చేస్తూ, ఇలా తన ఓన్గా చేసుకుంటూ ఎర్న్ చేస్తూ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే తను కాకుండా తను ఫస్ట్ ఆర్డర్స్ని ఎలా పట్టుకుంటుంది, ఆర్డర్స్ని ఎలా తెచ్చుకుంటుంది, అలా ఆర్డర్స్ తెచ్చిన వెంటనే తను ఎలా అంత ఫాస్ట్గా తను షాప్స్కి వేస్తుంది. ఇలా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీకు ఈ వీడియోలో మొత్తం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి తను ప్యాకింగ్ చేయడమే కాకుండా ఇంకా ఇద్దరిని పెట్టుకొని కూడా ప్యాకింగ్ చేసుకుంటుంది అండి. సో మనకి బల్క్లో ఆర్డర్స్ వచ్చినప్పుడు, మనకి టైం సరిపోయినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరున్నా కానీ పిలిపించుకొని మనకి అప్పటికప్పుడు మన వర్క్ అనేది ఫినిష్ అవ్వడానికి చూసుకోవాలండి. ఎందుకంటే మనకు వచ్చిన ఆర్డర్స్ని డిలే చేయకూడదండి. సో ఎందుకు అంటే డిలే చేస్తే వాళ్ళు వేరే వాళ్ళకి కన్వర్ట్ అవుతారు. సో అలా కన్వర్ట్ కాకుండా మనకు వచ్చే ఆర్డర్స్ని మనం పర్ఫెక్ట్గా రీచ్ చేయాలి. సో అలా రీచ్ చేయాలంటే మనకి అంత టైమింగ్లో ఇన్ని ఆర్డర్స్ మనము ఫిల్ చేయలేనప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కూడా మీకు చెప్పానండి. సో మన చుట్టుపక్కల సరౌండింగ్ వాళ్ళని కూడా పిలిపించి మనం అట్టకి 2 లేదా 3 రూపీస్ ఇచ్చి మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు అని చెప్పానండి. సో మనకి బల్క్లో ఆర్డర్స్ వచ్చినప్పుడు అలాగైతే చేసుకోవచ్చు. సో తను కూడా ఇలాగే చేసుకుందండి. సో వీడియోని అయితే క్లియర్గా చూడండి. గమ్మ, రేవతి ఇద్దరు వచ్చారు ప్యాక్ చేయడానికి. మార్నింగ్ నుంచి చేస్తున్నారు. నేను తెచ్చాము ఒక 10,000కి. నేను మా వారు వెళ్ళి అన్నీ ప్యాక్ చేశారు. ఇవి వక్కలు, ఇవి 6 వచ్చి 12 వచ్చి 35 అంటే హోల్సేల్కి వేస్తున్నాను అనమాట. వాళ్ళు ఒక 20 ఇచ్చారు అనమాట. ఎలా చేస్తారో తీసుకురండి, నాకు నచ్చితే మాకు కావాల్సినప్పుడు మీకు కాల్ చేస్తామని. ఇవి పసుపు కొమ్మలు ఇలాగ. ఇవి వాళ్ళక 10 రూపాయలు, ఇది 12. మాకు ఇక్కడ 12ఏనమ్మా. ఇది సుక్కు సొంటి, ఇవి కూడా అంతే. 5 రూపాయల ప్యాకెట్లు అన్నీ చేసా. యాలక 10 రూపాయలు. ఇద్దరు వచ్చారు, నేను ముగ్గురం చేస్తున్నాను. మా హస్బెండ్ వెళ్ళి మార్కెటింగ్ చేస్తున్నారు. నిన్నే తీసుకొచ్చాము 10,000కి. రోజు వెళ్ళి రావాలంటే సరిపోతుంది ఆటోకి వాటికి, అందుకని ఒకేసారి తీసుకొచ్చాం. ఇవన్నీ ఇలా ప్యాక్ చేసాం అంటే తీసుకెళ్తారు మార్కెటింగ్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ మాత్రమే కావాలన్నారు, కాల్ చేశారు. అవి 2 ఇచ్చిరాడానికి వెళ్ళారు. ఇలాగ సాంబ్రాణి అన్నీ తెచ్చిపెట్టున్నాము. ఈరోజు రెండో అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి వచ్చింది మొన్నటి నుంచి ఫస్ట్. ఈరోజు ఈ అమ్మాయిని పిలిచాం. ఎదురింటి అమ్మాయే చేస్తున్నారు మార్నింగ్ నుంచి. నేను ఇప్పుడే లేచాను చేసి. చూడండి, నేను స్టార్ట్ చేసి ఫిబ్రవరి 29 స్టార్ట్ చేశాను. 3 వీక్స్ అవుతుంది. 3 వీక్స్ అవుతుంది. అంటే నేను బేరాలు తెచ్చుకున్నాను, అంటే ఆర్డర్లు తెచ్చుకున్నాను అనమాట. ఒక 4-5 షాపులు చిన్న చిన్నవి తిరిగి. ఇంకా మీదట అన్నీ మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటే వాళ్ళు అన్నీ తీసుకుంటారు. చూడండి, 5 రూపీస్కి ఒక 7 అలా వేయాలన్నమాట. ఇవి ఉప్పు మిరపకాయలు. ఇదేంటో తమిళలో ఏదైనా మొనతక్కాలి ఏదో అంటారమ్మా. ఇదంతా ఇదండి. ఇవి శాంపిల్కి తెచ్చాను, ధనియాలు పోతాయా లేదా అని. ఒక 1/2 కిలోనే తెచ్చాను అనమాట. ఇవి చీములు పడతాయని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ మాత్రం ఇలా పెట్టామమ్మా.
తర్వాత ఈ అట్టలన్నీ కొన్నాము, ఇవన్నీ నేను తీసుకొచ్చాము వెళ్ళి. ఇది ఒక్కలు, కాకపోతే సిస్టర్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి. దీన్ని మార్కెటింగ్ చేయడం చాలా కష్టం. కష్టపడింది మనకి ఏది రాదు. కష్టపడితేనేనమ్మా ఎవరైనా సరే, నేనైనా సరే. మా హస్బెండ్కి ఆయనకి కొంచెం మార్కెటింగ్ ఎలా చేయాలనేది కొంచెం సిగ్గుపడుతున్నారు. ఎలా అడగాలనేది కొంచెం ఆయనకి కష్టంగా ఉంది. కొన్ని రోజులు 10 రోజులు పోతే తర్వాత ఆయన అలవాటు చేసుకుంటారు. ఒక నిమిషం. ఇదిగోండి, ఇక్కడ ఇలా కట్టాం 5 రూపీస్వి. ఇలాగా అన్నీ కింద పెట్టాలంటే కష్టం. చందనం ప్యాకెట్లు ఇవి. ఈ తర్వాత ఇవ్వండి ఉప్పు మిరపకాయలు ఇవి. అన్నీ ఈరోజు తీసుకెళ్ళడానికి దీంట్లో పెట్టాము మార్నింగ్. ఇది ఇంకొక బ్యాగు, అవి ఖాళీ అయ్యాయి ఈరోజు. ఇంకా వీళ్ళిద్దరు వచ్చున్నారు కాబట్టి నేను ఇంకా వదిలేసి వెళ్ళలేక మా ఆయనకి పంపించాను. ఆయన ఒక డ్రై ఫ్రూట్స్ ఒక 10 వరకు ఈరోజు సేల్ చేశారు. 80, 90 అలా ఇస్తున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్. అది నేను చేసి పంపిస్తాను ఈసారి వీడియో. ఇది ఫేక్ అనుకునే వాళ్ళ కర్మ అండి. ఎవరైనా సరే ఆమెకి, అమ్మాయికి, రేవతికి ఫేక్ చెప్పి ఏం లాభం వస్తుంది ఆవిడకి చెప్పండి ఒకసారి. ఫేక్ కాదు, ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే చేసుకోండి వర్క్. కష్టపడి ధైర్యం, ఒంట్లో శక్తి, అంత తెలివి బుర్రలో ఉంటే ఎవరైనా సరే మార్కెటింగ్ చేసుకోండి. మీకే తెలుస్తుంది మార్కెటింగ్ చేయడం చాలా కష్టం. మొదలు పెట్టడం కాదు, పూర్తి చేయడం అది కరెక్ట్. చాలా కష్టం అండి బాబు. కానీ మేము మొదలు పెట్టాము, ఇంకా పూర్తి కూడా చేస్తామని నేను నమ్ముతున్నాను. ఇంకా అది ఇప్పుడు వీళ్ళకి టీ టైం అయింది, టీ పెట్టిస్తాను. ఇప్పుడే స్నాక్స్ ఇచ్చాము. ఇద్దరు వస్తున్నారు చాలు నాకు. ఇంకా కొంచెం బాగా పెంచితే వ్యాపారం, అప్పుడు ఇంకొక ఇద్దరిని పిలుచుకుంటాను. అంతేనమ్మా. నేను చేస్తున్నాను, నేను డ్రై ఫ్రూట్స్ చేస్తున్నాను, వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అంటే అది మిషన్, ప్యాకింగ్ మిషన్ ఒకటే తెచ్చుకున్నాను ఆ రోజు. దానివల్ల ఏంటంటే పని అయిపోతుంది. అందుకని వాళ్ళు ఏంటంటే లెక్క పెడుతున్నారు. లెక్క పెట్టేటి వేసేటి అలాగ చేస్తున్నారు. ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు బాగా. ఇవన్నీ ఇవాళ చేశారు. ఇంకా చేసినవన్నీ ఇవాళ సేల్ అయ్యాయి అన్నమాట. అది ఈసారి కివీ ఫ్రూట్ అవన్నీ నేను పెట్టాను. ఇప్పటికి నిన్నటి నుంచి ఈ రోజుకి ఒక 6-7 ప్యాకెట్లు మేము కివీ ఫ్రూట్ మాత్రం ఇవన్నీ కలిపి నేను మీకు పెడతాను ఈసారి వీడియోలో. ఎవరేమైనా అనుకోనివ్వండి రేవతి. ఇప్పుడు మీరు ఒక్కరే చేసుకోవాలి అనుకుంటే దీంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. లైక్ల కోసమో, సబ్స్క్రైబ్ కోసమో, కామెంట్ల కోసమో టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో పెట్టే టైం వేస్ట్ చేసుకునే ఇదిలో మీరు 10-20 అట్టలు చేసుకోవచ్చు. 10 అట్లకి మీ దగ్గర అయితే 350 వస్తాయి, మా దగ్గర అయితే 400 వస్తాయి. ఈ వీడియోలు చేసి పెట్టి కదా అలా అనుకుంటే జనాలు. అందుకండి బాబు, మంచి చెప్తే వినరు ఈ జనాలు, నాకు తెలుసు. మీరు ఎవరైనా ఏమన్నా పిచ్చిగా కామెంట్లు పెడితే బాధపడొద్దమ్మా. మంచి తీసుకునే వాళ్ళు మంచి తీసుకుంటారు, చెడు తీసుకునే వాళ్ళు వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. కాకపోతే రేవతి ఏం చెప్తున్నారు అందరూ ఒకసారి వినాలి. కష్టపడి చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని అమ్మాయి చెప్తున్నారు. అది నేను 3 వీక్స్ అవుతుంది రేపటికి, ఎల్లుండికి నేను మొదలుపెట్టి. నేను ఫస్ట్ పెట్టిన పెట్టుబడి నాకు వచ్చిందండి. మళ్ళీ కొత్తగా అవి ఏమి దాంట్లో ఆ డబ్బులు, వచ్చిన డబ్బులు ఏమి ముట్టుకోకుండా కొత్తగా మా వారు ఇచ్చారు నిన్న. వాటితో తీసుకొచ్చాము వెళ్ళి. ఇప్పుడు ఎలాగుంటుందో చూడాలి. అది నేను చెప్తాను. చూడాలంటే బాగుంటుంది. ఎందుకంటే నాకు ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళే మళ్ళీ నా దగ్గర తీసుకుంటారు ఫోన్ చేసి. ఇవాళ అదే కివీ ఫ్రూట్, బాదం, పిస్తా, ముంద్రి అంటే అదే జీడిపప్పు, అవన్నీ ఇవాళ పోయాయి. కివీ ఫ్రూట్వి కొత్తగా నేను వెళ్ళి చూపించాను అనమాట. 4-5 డేస్ అయింది. వాళ్ళు కాల్ చేశారు, మాకు అదొకటి కావాలి శాంపిల్కి. ఇప్పుడే మేము షాప్ ఓపెన్ చేసాము కొత్తగా. పెడితే ఎలా ఉంటుందో చూసి ఇంకోటి మేము తీసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ అని చెప్పారు. వాళ్ళకి ఒకటి ఇచ్చాము. మాది బిర్యానీ మసాలా సెట్.
ఇది ఇక్కడ ఇలా చేస్తారు. 10 రూపీస్ది, ఇది 5 రూపీస్తేనండి. 10 రూపీస్ది ఇక్కడ. ఇంకొకటి వచ్చేసి మీరు అనుకోవచ్చు ఎందుకు తన వీడియోస్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు అనుకోవచ్చండి. కానీ ఇక్కడ మెయిన్ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఏంటంటే మేము వ్యూస్ కోసం వీడియోస్ కోసమే ఇలా మేము ఆర్డర్స్ అన్ని తెచ్చుకున్నాము. ఇట్లా 10 మందినైనా పెట్టేసి మీకు వీడియోలో చూపించవచ్చు. చూడండి మాకు ఇంత ఆర్డర్స్ వచ్చేసాయి, నేను ఇలా ఇంతమందిని పెట్టుకొని నేను వర్క్ చేయించుకుంటున్నాను, సో నాకు ఇంత బెనిఫిట్ ఇంత లాభం ఉందనేసి నేను గుడ్డిగా నమ్మచ్చు. కానీ అలా చేస్తాను, ఎందుకంటే రియల్ ఫ్యాక్ట్గా ఏముందో అదే చూపించాలనుకుంటున్నాను, అదే చెప్తున్నానండి. తను కూడా ఓన్గా తెచ్చుకొని చేసుకుంది. తనకి ఆర్డర్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకే వచ్చినప్పుడు మీరు ఎలా చేయాలి, ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి అనేది ఒక జస్ట్ ఈ వీడియో చూపిస్తున్నానండి. అండ్ మీరు కూడా ఎవరైతే ఈ ఛానల్ని చూసి ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే మీరు కూడా ఏమైనా వీడియోస్ ఉంటే సెండ్ చేయండి. ఎందుకు అంటే ఆ వీడియోస్ వల్ల నాకు ఏంటి ఉపయోగం అంటే మీరు ఆ స్టాక్ నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో, మీకు అట్టలు ఎంత పడ్డాయి, కవర్స్ ఎంత పడ్డాయి, ఇలా మాకు సంబంధించిన డీటెయిల్స్ మాకు చెప్పడం వల్ల ఏంటంటే మీరు ఉన్న ఏరియాలో మరి కొంతమందికి తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అందుకోసమని సబ్స్క్రైబర్ల వీడియోని చూపించి మీకు ఫుల్గా క్లారిటీగా చెప్తున్నాను. అలా కాకుండా ప్రతి ఒక్కరు అక్క మాకు కర్ణాటక, తమిళనాడు, కాకినాడ, వైజాగ్ మాకు ఇక్కడ దొరకట్లేవు, అట్టలు కవర్స్ దొరకట్లేవు అంటున్నారండి. సో అందుకోసమనే నాకైతే పర్టికులర్గా నేను వెళ్ళి అయితే ప్రతి ఒక్క స్టేట్లో అయితే వెతకలేను. కాబట్టి మీరు ఎవరైనా మన సబ్స్క్రైబర్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఎక్కడ తీసుకున్నారు ఏంటనేది. సో ఒక జస్ట్ 1 మినిట్ 2 మినిట్ వీడియో చేసి పంపించండి నాకు ఇన్స్టాగ్రామ్లో. సో ఆ ద్వారా ఏంటంటే వేరే వాళ్ళకి కూడా కొంచెం పికప్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి. సో మెయిన్ వచ్చేసి ఇది అనమాట ఈరోజు వీడియోలో. అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా తను ఎలా తెచ్చుకుంది, స్టాకు ఎంత క్వాంటిటీలో తెచ్చుకుంది అండ్ ఎలా పెట్టుకొని తను మెయింటైన్ చేసుకుంటున్నది క్లియర్గా బాగా అయితే అర్థమైందండి. ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.